ప్రార్థించుచున్నాము. ఇప్పుడు 145వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి. 145వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి ఎవరైనా. రాజవైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. చదవబడినటువంటి 2 భాగాలను ప్రభు మనందరి కోసమై దీవించును గాక. 1వ భాగం ఏం చదువుకున్నా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఏం విడిచిపెట్టరా అయింది ఈరోజు కూడా అనుకుంటున్నారా? అట్లే ఉండదు. తర్వాత 2వ భాగం ఏం చదువుకున్నా? 145వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కోసమై. ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోవాలి, ఇంకా ఊరికి సర్దుకుండా కూర్చోకూడదండి. ప్లేస్ చాలా ఉంది. వెనకొచ్చే వారికి స్థలము వారికి దొరికేటట్లుగా మీరు ముందుగానే వారికి స్థలం దొరికేటట్లుగా మీరు సహకరించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసు ప్రభువు వారి ఘనమైన నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఉదయకాలంలో నాయన ఆరాధించడానికి చేరి వస్తున్నాను. ప్రభావ తండ్రి ఉండగా ప్రభావ తండ్రి కూడి వస్తున్న సమయాన్ని ఆశీర్వదించండి, జీవించండి. మాటల సమయం ఇచ్చినందుకు దేవాన్ని వందనాలు. మా స్థుతికి కారణభూతుడు అని, ఆరాధనలకు యోగ్యుడు అని, మహిమ ఘనత ప్రభావములను పొందనర్హుడు అని ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. సమాజంలో వ్యక్తిగతంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా ప్రతి వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ నోరు బాగుగా తెరువము, దాన్ని నేను నింపుతాను అని మీరు మీ వాక్యంలో సెలవిచ్చారు. కాబట్టి మా ప్రభా ప్రతి ఒక్కరూ బేషరతుగా ఆరాధించేటువంటి ప్రభా స్తోమతలోనికి ప్రభా తండ్రి అందరూ ఉండులాగిన మీరు సహాయం చేస్తారని ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవ కృప చూపించండి. మీ దాసుడిని నన్ను కూడా మీ సెలవు చాటును మరుగుపరిచి దేవ తండ్రి మీ వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కడవరి గడి అని దేని వల్ల మనం తెలుసుకుంటున్నాం? కడవరి గడి అని మనం దేని వల్ల తెలుసుకుంటున్నాం? సెట్టింగ్స్ చేసుకుంటూ కూర్చోవద్దు, ఒకసారి సెట్ చేసి వదిలేసేయండి. కడవరి గడి అని దేని వల్ల మనం తెలుసుకుంటాం? 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మరలా చదువుదాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నారు. కాబట్టి కడవరి గడి అని దేని వలన తెలుసుకుంటున్నాం మనం? ఎవరు వస్తున్నారని? క్రీస్తు విరోధి. చిన్న చిన్న వాళ్ళు అందరూ వచ్చిపోయినారు, కానీ ఇక లాస్ట్ ఇక మెయిన్ పర్సన్ వస్తాడు. వాడు యాంటీ క్రైస్ట్ అన్నమాట, వస్తాడు. కాబట్టి ఇది దీనివల్ల మనము తెలుసుకుంటాం. కడవరి గడిలో క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి వచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే, ఆ క్రీస్తు విరోధి ఆత్మను అడ్డగించేవాడు మధ్యలో నుండి ఏమవుతాడు? నేనేం చెప్పుకున్నా? క్రీస్తు విరోధిని అడ్డగించేవాడు మధ్యలో నుండి ఏం చేయబడతాడు? అట్టర్లీ ఫెయిల్ అన్నమాట. మరలా చూద్దాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తొందరగా 2వ తెస్సలోనిక పత్రిక 2 ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ అడ్డగించుచున్నవాడు. కాబట్టి ఇప్పుడు ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే క్రీస్తు విరోధి యొక్క ఆత్మను అడ్డగించేవాడు మధ్యలో నుండి ఏమవుతాడంట? తీసివేయబడతాడు అంటే అర్థం ఏంటి? ఎక్కడ పోతాడో? ఆకాశ మండలానికి వెళ్తాడు. ఎవరిని తీసుకుపోతాడు? సంఘాన్ని తీసుకుపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి బయలుపరచబడతాడు. అంటే దాని అర్థం ఏంటి? మధ్యలో నుండి అడ్డగించేవాడు అంటే ఎవరండి? తొందరగా అడ్డగించేవాడు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు.
పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తీసివేయబడతాడు? పరిశుద్ధాత్ముడు తీసివేయబడాలంటే, పైకి వెళ్ళిపోవాలంటే సంఘాన్ని తీసుకొని ఏం జరగాలి? ప్రభువు రావాలి. అది మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రభువు రావాలని చెప్పేసి మీరు నోరారా చెప్పారు కదా, అది దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రభు వస్తాడు. అది ఎట్లా వస్తాడు? అలాగనే వస్తాడు. కానీ ఎలాంటి వాడుగా వస్తాడు? పరలోకం నుంచి యేసు ప్రభువారు ఆకాశ మండలానికి ఎలాంటి వాడుగా వస్తాడు? మీరేం తీయబాకండి, తీస్తే టైం అంతా కొలాప్స్ అయిపోతుంది. ఎలాంటి వాడుగా వస్తాడంటే, ఫస్ట్ రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా వస్తాడు. రెండవది, ఇప్పుడు నేను రెఫరెన్స్లో చెప్పడం లేదు, తర్వాత మనిషి కుమారుడిగా వస్తాడు. మూడవది మహాదేవుడిగా వస్తాడు. తర్వాత ప్రధాన కాపరిగా వస్తాడు. తర్వాత నీతిగల న్యాయాధిపతిగా వస్తాడు. తర్వాత దొంగవలే వస్తాడు. తర్వాత యజమానుడిగా వస్తాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి బ్రదర్ అంటే, ఇంకెక్కడ ఉంటే బైబిల్లో తప్ప ఇంకెక్కడ ఉండవు. కాబట్టి వీటన్నిటిలో అన్నీ చెప్పుకోవడం లేదు, అన్నిటిలో ఫస్ట్ది మాత్రమే తీసుకుందాం. ఎలాంటి వాడిగా వస్తున్నాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా వస్తున్నాడు. ఇదొక్కడు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం మందిరానికి ఎందుకు వచ్చాం? ఈ రోజున ఆరాధన చేయడానికి వచ్చాం. ఎవరిని ఆరాధన చేయడానికి వచ్చాం? రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చాం. ఈ సంగతి దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చెప్పేసి తెలుసుకున్నది ఫస్ట్ మనమే తెలుసుకున్నామా, లేకపోతే మనకంటే మన పూర్వీకులు తెలుసుకున్నారా? ఆ పూర్వీకులు ఒక ఆయన ఎవరండి? దావీదు రాజు తెలుసుకున్నాడు. మన దగ్గర నుంచి దావీదు రాజుకి ఎంతకాలం ఉంది? ఎంతకాలము? మన దగ్గర నుంచి దావీదు రాజుకి ఎంతకాలం? మధ్యలో గ్యాప్ ఎంత? మన దగ్గర నుంచి యేసుప్రభు వారికి ఏమో ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. యేసుప్రభు దగ్గర నుంచి దావీదు దగ్గరకేమో 1000 సంవత్సరాలు. అంటే మన దగ్గర నుంచి దావీదు దగ్గరికి ఎన్ని సంవత్సరాలు? 3000 సంవత్సరాలు. కాబట్టి 3000 సంవత్సరాల క్రితము దేవుడు నాకు ఏమై ఉన్నాడు అని తెలుసుకున్నాడు. ఎవరు? దావీదు రాజు తెలుసుకున్నాడు. ఆయన రాజే, కానీ నేనేదో రాజునని చెప్పేసి ఆయన అంతవరకు ఆగిపోలేదు. నాకంటే గొప్పవాడు ఉన్నాడు, నాకంటే అసలైన కింగ్ ఉన్నాడు, ఆయన హెవెన్లీ కింగ్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో ఆయన జీవించాడు. కనబడికి ఆయనే ఉన్నాడే కానీ పరిపాలన అంతా కూడా ఆయన చేత చేపించాడు దావీదు రాజు. అందుకనే దావీదు అందరికి రోల్ మోడల్ అన్నట్లు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆయన దేవుణ్ణి ఏమని గణపరుస్తున్నాడంటే, రాజువైన నా దేవా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సిమిలర్గా అదేవిధంగా ఇప్పుడు మనము మన దేవుడు, మన ప్రభు మారని వాడు, మార్పు చెందని వాడు. ఆ కాలంలో వారు పూజించినటువంటి దేవుడే ఈ కాలంలో మనం కూడా అదే దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. కాబట్టి మనకు కూడా దేవుడు ఏమై ఉన్నాడు చెప్పాలి తొందరగా. ఏమై ఉన్నాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ఒట్టి రాజా? నార్మల్ రాజా? నార్మల్ ప్రభువా? నార్మల్ కింగ్, నార్మల్ లార్డ్? కాదు కదా. చాలా స్పెషలైజేషన్ ఉంది ఆయనకి. అందుకని చెప్పేసి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని పేరు యేసు ప్రభు వారికి బైబిల్లో 3 సార్లు రాయబడింది. ఎక్కడెక్కడ రాయబడింది అని ఎలాంటివన్నీ తీసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, టైం పోతుంది. అందుకని చెప్పేసి నేను చెప్పను. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరంట? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సాధారణంగా దీని గురించి మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. సాధారణంగా రాజు ఉన్నాడు అనుకోండి, రాజుకి కనబడేవి కొన్ని కలిగి ఉంటాడు, కనబడనిది కొన్ని కలిగి ఉంటాడు. ఏంటవి చెప్పగలరా? ఫస్ట్ కనబడేవి. రాజుకి కనబడేవి కొన్ని ఉంటాయి. చెప్పండి. రాజుకి కనబడేవి కొన్ని ఉంటాయి. ఏంటవి? కిరీటం కనిపిస్తుందా? కనిపిస్తుంది. సింహాసనం కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆర్మీ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ప్రజలు కనిపిస్తారా? కనిపిస్తారు. చెప్పరే? ఒకవేళ యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే డాలు పట్టుకుంటాడు. డాలు కనిపిస్తుందా? ఖడ్గం కనిపిస్తుందా? తర్వాత ఇంకా ఎన్ని సర్వాంగ కవచం ఇలాంటివన్నీ ఉంటాయి చూస్తారా? ఇవన్నీ కనిపిస్తాయా?
కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. కానీ కనిపించినటువంటిది ఒకటి ఉంటుంది రాజుకి. అదేంటంటే అథారిటీ. చెప్పండి, ఏంటి? అథారిటీ. అథారిటీని ఇంగ్లీష్లో ఇంకొక సినానిమ్ ఏంటంటే పవర్. ఏంటది? పవర్. పవర్ అంటే కరెంట్ కాదు. టప్ అని చెప్పేసి ఒకసారి మైక్ ఆగిపోయింది అనుకోండి, ఏంది ఆగిపోయిందంటే పవర్ పోయింది అంటారు. పవర్ పోయిందంటే కరెంట్ పోయిందని కాదు. ఇప్పుడు చెప్పండి, రాజులో ఏముంటుంది? కరెంట్ ఉంటుందని కాదు. రాజులో ఏముంటుందంటే పవర్, అంటే అధికారము. చెప్పండి, రాజుకి ఏముంటుంది? అధికారం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మన రాజు ఎవరు? మన రాజు ఎవరండి? చెప్పండి, మన రాజు ఎవరు? యేసు ప్రభు. దావీదు గారు, రాజైన దావీదు గారు, నీ రాజు ఎవరంటే, నేనుగా రాజుని ఎవరిని అని ఆయన హేరోదులాగా బిహేవ్ చేశాడా? హేరోదు రాజు అదే చేశాడు. నేను కాక రాజు ఎవరిని అన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు వస్తే, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడా? ఎక్కడున్నాడు చెప్పండి అని అంటే, హేరోదు రాజు ఏమన్నాడు చెప్పండి? నేను కాక వేరే రాజు ఎవడున్నాడు అని అట్లా అనలేదు దావీదు రాజు. దావీదు రాజు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నేను రాజునే కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నాడు అని ఆయన అలాగా దేవుణ్ణి ఘనపరిచాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసు మరి ఆయనకు ఆ దావీదు రాజుకి రాజు దేవుడైతే, ఇతనాన్న మనకు కూడా రాజు ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారికి ఏముందంటే అధికారం ఉంది. చెప్పండి, ఏంటి? అధికారం ఉంది. ఆ అధికారంలోనికి వచ్చిన వారే దేవుణ్ణి ఆరాధన చేయగలరు. మిగతా వారు ఆరాధన చేయలేరు. ఇక చేత కాదు. అలాగే మనం దేవుణ్ణి ఆరాధన చేసే ఆరాధికులుగా ఉన్నామా లేమా అని మనం చూసుకోవాలి. సరే, ఇప్పుడు ఏంటిది దేవుని యొక్క అధికారము అనేది ఫస్ట్ చూడాలంటే, మొదట మనము దేని మీద దృష్టి పెట్టాలంటే, యేసు ప్రభు వారికి క్వైట్ ఆపోజిట్లో ఉండే కొన్ని అధికారాలు ఉంటాయి, అవి చూడాలి. యేసు ప్రభు వారికి వ్యతిరేక దిశలో వ్యతిరేకమైన అధికారాలు కొన్ని ఉంటాయి. ఫస్ట్ అవి చూద్దాం. అవి చూసిన తర్వాత డైరెక్ట్గా యేసు ప్రభు వారి యొక్క అధికారం ఏంటో అప్పుడు చూద్దాం. అప్పుడు తేడా తెలిసిపోతుంది. యేసు ప్రభు వారి యొక్క అధికారానికి భిన్నమైన వ్యతిరేకమైన దేవుని అధికారాలు కావండి అనేవి బైబిల్లో కొన్ని ఉన్నాయి. అవి 3 చూసేద్దాం. ఒకటవది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము అనే స్పెల్లింగ్ ఇంగ్లీష్లో ఏమని ట్రాన్స్లేషన్ చేయబడిందంటే ద పవర్ ఆఫ్ డెత్ అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? ఏం అధికారం అది? మరణపు అధికారం. అది మరణపు అధికారం. ఇప్పుడు చెప్పండి, ఇది మరణపు అధికారం అనేది దేవునిదా, దేవునికి వ్యతిరేకమైందా? చెప్పాలి. మరణపు అధికారం అనేది దేవునిదా, దేవునికి వ్యతిరేకమైందా? దేవునికి వ్యతిరేకమైంది. ఇప్పుడు చెప్పండి, మనం కూడా దేవుని నమ్మకం ముందు మనం కూడా ఏ అధికారంలో ఉన్నాం? మరణపు అధికారంలో ఉన్నాం. మరణం అనేది మనిషి పైన పెత్తనం చేసింది. మరణం అనేది మనిషి పైన యజమాయిషి చేసింది. మరణం అనేది మనిషి మీద డామినేషన్ చేసింది. నేనున్నాను, నేను నిన్ను కబళించి వేస్తాను అంటుంది. ఎందుకు ఓ మరణమా నువ్వు నన్ను కబళించి వేస్తావా? ఎందుకనంటే నువ్వు పాపివి, పాపం వల్ల వచ్చే జీతము నేనే అనేసరికల్లా మనిషి గడగడలాడిపోతున్నాడు. ఈ సమస్య సర్వ ప్రపంచానికి ఉంది, ప్రతి మనిషికి ఉంది. ఈ లోకంలో ఒక మనిషి పుట్టాడు అంటే పుట్టినటువంటి ప్రతి మనిషికి ఇది దాపరిస్తుంది. అందుకని చెప్పేసి మరణం ఏం చేస్తుందంటే సర్వ ప్రపంచంలో ఉన్న మనుషులందరి మీద ఏం చేసిందంటే అధికారాన్ని చలాయించింది. అందుకని చెప్పేసి మనుషుడు ఆ మరణానికి అలాగనే బానిసైపోయి మరణానికి దాస్యమునకు లోబడి అలాగనే నిట్టూర్పులు విడిచి అలాగనే నిస్సహాయుడిగా ఏ విధమైన హోప్స్ లేకుండా అలాగనే
నశించిపోయేవారుగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అధికారం కావాలా వద్దా? తొందరగా చెప్పాలి. ఇలాంటి అధికారం ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. ఇది ఒకటోది. రెండోది ఏంటంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆయన మనలను, చాలండి, ఆయన మనలను, ఒకప్పుడు మనం ఏ అధికారం క్రింద ఉన్నామంట? అమ్మ గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ ప్రకారంగా చెప్తున్నాను, శుద్ధులుగా ఏం చెప్పడం లేదు. శుద్ధులుగా చెప్తే నాకు గుర్తులేదు బ్రదర్ అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ నంబరింగ్ ఇచ్చుకుంటా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటాం కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది ఏంటంట? రెండవ అధికారం ఏంటి? అంధకార సంబంధమైన అధికారం. మనుషులందరిపైన అంధకారం అనేది ఏం చేసిందంటే ప్రభుత్వం చేసింది. అంధకారం అంటే మనందరికీ తెలుసు కదా. అంధకారం అంటే ఏంటి? చీకటి. చాలామంది ఈ వర్డ్స్ ఉపయోగిస్తారు. చీకటి ఆవరించింది అంటారు. ఏంది చీకటి ఆవరించేది? ఏంటి చీకటి అంటే? ఏంటి చీకటి అంటే ఏంటి? చీకటి అంటే అంధకారమే. మరి అంధకారం అంటే ఏంటి? చీకటే. ఇదైనా అదే, అదైనా ఇదే. అయితే ఈ చీకటికి పెత్తనం చేసేటువంటి ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ చీకటికి ప్రభుత్వం చేసేటువంటిది ఒకటి ఉంటుంది. మనుషుల పైన చీకటి ఏం చేస్తుందంటే డామినేషన్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఒక మనిషి కనుక చీకటిలో కనుక జీవిస్తున్నాడంటే ఆ మనిషి ఎలాగుంటాడో తెలుసా? ఎలాగుంటాడంటే, ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. ఆ మనిషి ఎలాగుంటాడంటే, ఇదేంటి పెన్ను, ఒకటి అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్కి జవాబు వచ్చేసింది. ఇదేంటి అన్నప్పుడు దీని పేరు చెప్పామండి. ఏం పేరు చెప్పాం? పెన్ను అని చెప్పాం, పెన్ అని చెప్పాం. తర్వాత రెండో క్వశ్చన్ చేస్తున్నా, ఏంటంటే ఇది ఏ కలర్లో ఉంది? చూసావా, కలర్ కూడా చెప్పేసాం. ఇప్పుడు మూడోది ఏంటంటే సైజు చెప్తాం. సైజు ఇదే సైజులో, ఇదే పరిమాణంలో ఉంది, ఇదే పరిమాణంలో ఉంది. 10 సెంటీమీటర్లు ఉంటుందా? అంతేనా? మీటర్ ఏమైనా ఉన్నదా? ఏం లేదు కదా. ఎంత ఉన్నది? సుమారుగా అప్రాక్సిమేట్లీ 10 సెంటీమీటర్లు అనుకుందాం. దీని గురించి 3 విషయాలు చెప్పాం. ఒకటోది ఏం చెప్పాం? పేరు చెప్పాం. రెండోది ఏం చెప్పాం? కలర్ చెప్పాం. మూడోది ఏం చెప్పాం? సైజ్ చెప్పాం. ఎప్పుడు చెప్పాం అమ్మా? చూసినప్పుడు కాదు. చూసినప్పుడు చెప్పకుండా చూడకుండా చెప్తారా ఏంది? ఎప్పుడు చెప్పారో తెలుసా? వెలుగులో ఉంటే చెప్పాం. చెప్పండి వెలుగులో ఉంటే చెప్పాం. అదే ఇప్పుడు కనుక చిమ్మ చీకటి, అసలు తడువులాడనంత డార్క్నెస్ వచ్చిందనుకోండి రూమ్లోనికి, ఇదేందో చెప్పండి అంటే చెప్తారా మీరు? నాకు తెలియదు అంటారు. దీని రంగు చెప్పండి అంటే చెప్తారా? నాకు తెలియదు అంటారు. దీని సైజ్ చెప్పండి అంటే చెప్తారా? నాకు తెలియదు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇది పెన్ను కాదు, ఒక మనిషి అనుకోండి. మనిషి కనుక చీకట్లో కనుక ఉన్నాడు అనుకోండి, ఏ బాబు నీ సంగతి ఏంటంటే నాకు తెలియదు. నీ దేవుడు ఎవరో నాకు తెలియదు. నువ్వు చనిపోతే ఎక్కడ పోతావు నాకు తెలియదు. నీ దేవుని రాజ్యం ఉంది నాకు తెలియదు. పరలోకం ఉంది నాకు తెలియదు. అన్నీ తెలియదు అన్నట్టుగానే ఇగ్నోర్గా జీవించి అలాగనే ఈ చీకటి ఏం చేస్తుందంటే మనిషిని అలాగా తినేస్తుంది. చెప్పండి, దేవుని నుంచి పూర్తిగా నాలెడ్జ్ లేకుండా చేస్తుంది. దేవుని నమ్ముకోవాలనేటువంటి అవగాహన లేకుండా చేస్తుంది. దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మూసివేస్తుంది. కాబట్టి చీకటి ఎంత ప్రమాదకరమైంది. ఇప్పుడు చెప్పండి, చీకటి కావాలా వద్దా? చీకటికి ఒక అధికారం ఉంది. ఆ అధికారం పేరు ఏం పేరంటే అంధకార సంబంధమైన అధికారం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభువుని నమ్ముకోలేదు అని అంటే ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోకపోయినా ఈ అధికారంలో ఉన్నట్టే లెక్క. ఏ అధికారంలో ఉన్నట్టే లెక్క? ఈ లెక్క చొప్పున ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో చీకటిలో? వామ్మో, మస్తు మంది ఉన్నారు. అర్థమైందా? యేసు ప్రభు నమ్ముకోలేదు, రక్షణ పొందలేదు, బ్యాప్టిజం తీసుకోలేదు అని అంటే నువ్వు ఒప్పుకోకపోయినా ఎందులో ఉన్నట్టే? చీకట్లో ఉన్నట్టే. ఇది రెండవది. యేసు ప్రభుని నమ్ముకోలేదు, రక్షణ పొందలేదు, బ్యాప్టిజం తీసుకోలేదు, ప్రభు కోసం జీవించడం లేదంటే నువ్వు ఒప్పుకోకపోయినా ఎందులో ఉన్నట్టే? ఫస్ట్ది మరణాధికారంలో ఉన్నట్టే. రెండవది ఎందులో ఉన్నట్టే? మూడవది
26వ అధ్యాయం అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. ఫాస్ట్గా తీసేసేయండి. 26వ అధ్యాయం 16వ వచనం చదివేసేయండి. నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చియు, కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి చీకట్లో నుండి వెలుగులోనికి, నెక్స్ట్ సాతాను అధికారంలో నుండి, చాలు. అక్కడ ఒక మాట గమనించండి. ఒక అధికారం కనిపిస్తుంది. ఏం అధికారము? సాతాను అధికారం. ఎన్నోది ఇది? 3వది. సాతాను కూడా ఏముంది? మరణానికి ఏముంది? చీకటికి ఏముంది? అధికారం ఉంది. సాతానికి ఏముంది? అధికారం ఉంది. ఒక మనిషి కనుక సాతాను అధికారంలో కనుక ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి ఎలాగుంటాడు తెలుసా? ఎలాగుంటాడంటే ఆ మనిషిని సాతాను పూర్తిగా ఆవరించి ఏం చేస్తాడు తెలుసా? తనలో ఉన్న లక్షణాలన్నీ సాతానుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న లక్షణాలన్నీ మనిషిలో పెడతాడు. చెప్పండి, మనిషిలో పెడతాడు. పెట్టి ఈ భూలోకంలో నువ్వు ఇక చలామణి అవ్వు అంటే అప్పుడు మనిషి ఎలాగా చలామణి అవుతాడు చెప్పాలి. అది కూడా చెప్పరేంటి? సాతానుడు తనలో ఉన్న లక్షణాలన్నీ ఆ మనిషిలో ప్రవేశపెట్టి ఈ లోకంలో నువ్వు బ్రతుకు అంటే మనిషి బ్రతికే స్టైల్ ఎలాగుంటుంది? సేమ్ డిట్టో కలర్ జెరాక్స్ అన్నట్టుగా ఉంటుంది. ఎలాగా? అన్ని సైతాను లక్షణాలు కలిగి సైతాను పనులు చేసి అలాగే నశించిపోయి ఒకదైనా డెడ్ అయిపోయి లాస్ట్కి ఎక్కడ పోతాడంటే సాతానుకు నిర్ణయించబడిన ప్లేస్కే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ అధికారం పేరేం పేరు? ఎవరుంటారు సాతాను అధికారం క్రింద అని అంటే ఒప్పుకోకపోయినా యేసు ప్రభుని నమ్ముకోలేదు, రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు అని అంటే అందులో ఉన్నట్టే లెక్క. యేసు ప్రభుని నమ్ముకోకుండా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా భౌతికంగా ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఎంత ప్రాపర్టీస్ ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత అండబలం ఉన్నా, కండబలం ఉన్నా, బంధుబలం ఉన్నా, ఎన్నున్నా కూడా ఈ మూడు అధికారాల్లో ఉన్నట్టే లెక్క. దేశమని, రాష్ట్రమని, జిల్లా అని, మండలం అని, తర్వాత మతం అని, కులం అని ఏం భేదమే లేదు. భాషలని, రంగులని ఏ భేదమే లేదు. యేసు ప్రభు నమ్ముకోలేదో ఈ 3 అధికారాల్లో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు చెప్పండి, ఈ 3 అధికారాలు మనిషిని ఏం చేస్తాయంటే నిత్య నాశనానికి తీసుకుని పోతాయి. అందుకని చెప్పేసి ఈ 3 అధికారాల్లోనే మనిషి ఉండాలా లేకపోతే బయటపడాలా? ఎవరు తీసుకొస్తారు? ఈ 3 అధికారాలకి ఎంత పవర్ అంటే చాలా బలం ఉంది. ఎవరు తీసుకొస్తారు? ఎవరి వల్ల కాదు. అందుకనే ఈ లోకానికి మనిషిని ప్రేమించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే లోకములో ఉన్న మనుషులు ఈ 3 అధికారాల్లో ఉన్నారు కాబట్టి ఆ 3 అధికారాల్లో ఉన్న మనుషులను నేను ప్రేమించాను, ఆ మనుషులు నాకు కావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆ మనుషుడు నా స్వరూపము, నా పోలికలో నిర్మించబడ్డారు కాబట్టి నేనుండే స్థలంలో వారు కూడా ఉండాలనే ఉద్దేశంతో మనిషి కోసం ఈ లోకానికి మనిషిగా దిగొచ్చాడు. ఎంత ప్రేమ! మనిషిగా దిగొచ్చి ఏం చేస్తాడంటే ఈ 3 అధికారాల నుంచి ఓ మనుషులారా బయటికి రండి అని చెప్పేసి జస్ట్ నోటి మాటతో చెప్పలేదు. ఏం చేశాడంటే వాటిలో నుంచి బయటికి రావాలంటే ఆ దేవుడు ఏం చేయాలి తెలుసా? సిలువలో చనిపోవాలి. దాన్ని ద పవర్ ఆఫ్ క్రాస్ అంటారు. సిలువలో చనిపోయేటప్పుడు రక్తం చిందించాలి. రక్తాన్ని ఏమంటారంటే ద పవర్ ఆఫ్ బ్లడ్ అంటారు. మరణించాలి. రెండోది సమాధి చేయబడాలి. తిరిగి మూడోది సమాధిని జయించి, మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి తిరిగి లేవాలి. అంత పవర్ ఆయనలో ఉండగలిగితేనే అలాంటి వాడే మనుషులను ఈ 3 రకాలైన శక్తుల నుంచి బయటికి తీసుకొని రాగలడు. ఆయనే ఎలిజిబుల్. ఈ లోకానికి దిగొచ్చి సేమ్ ప్రాసెస్ మొత్తం, ఈ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసి పరలోకానికి వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు.
ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఈ మ్యాటర్ ఎవరైతే తెలుసుకొని నా కోసమే ఆయన వచ్చాడు, నా కోసమే చనిపోయాడు, నా కోసమే తిరిగి లేచాడు, ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా ప్రాణం పెట్టినవాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడు, ఆయనే శాంతినిచ్చేది, ఆయనే నాకు సమాధానం ఇచ్చేది, ఆయనే నాకు ఈ 3 రకాలైన వాటిలో నుంచి విడుదల చేసి నన్ను స్వతంత్రంగా చేసేది అని చెప్పేసి ఎవరైతే ఖచ్చితంగా నమ్మి, హృదయంలో నమ్మి, నోటితో ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని, పశ్చాత్తాపడి, జీవితాన్ని సరిచేసుకొని, హృదయాన్ని దేవునితో సమ్మతిపరుచుకొని ఎవరైతే సరిచేయబడతారో అలాంటి వారు ఈ 3 అధికారాల నుంచి విడుదల పొందారు అని అర్థం. అలాంటి వారి మీద ఈ 3 అధికారాలు పవర్స్ పనిచేయవు. ఈ 3 అధికారాలు అలాంటి వారి మీద డామినేషన్ ఉండదు. హ్యాపీగా లిబరల్గా ఉంటారు, స్వతంత్రులుగా ఉంటారు. అంత మాత్రమేనంటే అంతగా విడుదల చేసి ఏం చేస్తాడంటే దేవుడు ఉన్నాడు కదా, యేసుప్రభువు వారు, ఆయన తన అధికారం ఇచ్చేస్తాడు. ఈ 3 అధికారాలని కొట్టిపడేసి తన అధికారం ఇచ్చేసి దీవించాడు. తన అధికారం ఏంటి? తన అధికారం కానివేమో 3 పేర్లు చెప్పుకున్నాం. ఒకటోది ఏం అధికారం, 2, 3 ఇవన్నీ కొట్టేసి పక్కన పెట్టేసి మనల్ని ఫ్రీ పర్సన్స్గా చేసేసి ఫ్రీ జోన్లోకి తీసుకుని వచ్చి ఏం చేశాడంటే తన అధికారం ఇచ్చాడు. తన అధికారం పేరేం పేరు? వింటే ఎగిరి గంతేస్తాం. అప్పుడు మీరు అనాలి కదా, తొందరగా చెప్పరాదా అనాలి. చెప్పండి, తొందరగా చెప్పండి అనాలా? చెప్తాను. ఏం అధికారం తెలుసా? యోహాను సువార్త 1:12. ఓహో ఇదేనా అనుకోవద్దండి. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఏ అధికారంలో ఉన్నావు? దేవుడు నీకు ఏ అధికారం ఇచ్చాడు? ఎవరి పిల్లలు? దేవుని పిల్లలేలే. దేవుడు ఎలాగున్నాడు? దేవుడు ఎలాగున్నాడు? అయ్యో అది కూడా చెప్పరా? ఎంతసేపు చెప్పిన తర్వాత రాజులే రాజు. నువ్వు ఎవరి పిల్లవే? దేవుని పిల్లవే అబ్బా. ఎవరు పిల్లవే? రాజు పిల్లవే. రాజు పిల్లల్ని ఏమంటారు? మరి నువ్వేంది ఏదైనా కష్టం వస్తే తల మీద కచ్చి వేసుకుని ఓహో ప్రపంచంలో నాకు ఎవరికి రాలేదు కష్టాలు, నాకు ఒక్కదానికి వచ్చినట్టు ఫీల్ అవుతావేంటి? అట్లా చేయమన్నాడు ఆ దేవుడు. అసలు నీవేంటి, నీ రేంజ్ ఏంటి అని తెలుసుకోవాలి కదా. ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. ఏదైనా కష్టం వస్తే, ఏదైనా శ్రమ వస్తే అంత ఉలిక్కిపడిపోతారే, అంత బెదిరిపోతూ ఉంటారే. నాకు బ్యాక్ బోన్ ఎవరంటే మా నాయన అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నేను ఆయన సన్నని, నేను ఆయన డాటర్ని అన్నట్టుగా ఆ కాన్సెప్ట్లో జీవించాలి. ఆ కాన్సెప్ట్లో జీవిస్తే లోకంలో ఎదురయ్యేటువంటి చిన్న కష్టాన్ని, పెద్ద కష్టాన్ని ఏం చేస్తామంటే ఈజీగా షూట్అవుట్ చేసి పడేస్తాం. షూట్అవుట్ చేసేసి ఏం చేస్తామంటే దర్జాగా టీవీగా రాజాల్లాగా బ్రతుకుతాం. నువ్వు రాజు అయితే మీ నాయన ఎవరంటే రాజులకే రాజు. చెప్పండి, ఎవరు? రాజులకే రాజు. ఈ లెక్క చొప్పున మనం అందరం ఎవరమో? ఈ 3 అధికారాల్లో ఉన్నటువంటి బందీలమా లేకపోతే రాజులమా? చెప్దామా? చెప్పండి. రాజులు అని చెప్పేసి ఈ హాల్లో చెప్తాం. సోమవారం నుంచి శనివారం మనకి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజులం కాదు బందీలు అన్నట్టుగా జీవిస్తావే. షర్ట్ ఏం బాగలేదు నీ లైఫ్ స్టైల్. నీ నమ్మకంలో, నీ విశ్వాసం ఏదో తేడా ఉంది, ఏదో దోషం ఉంది, సరి చేసుకో. అన్నీ బాగున్నప్పుడు మంచిగా చెప్పుకుంటాంలే కానీ సంతోషంగా ఉల్లాసంగా పరీక్షలు వచ్చినప్పుడు అప్పుడు బయటపడుతుంది బండారం. ఏదైనా చూస్తారేంటి? అప్పుడు దేవుడు చూస్తాడు. ఇంత కష్టంలో కూడా నా బిడ్డ నా కొరకు సాక్షిగా నిలబడాలని ట్రై చేస్తున్నాడో, నేను నా బిడ్డకి నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి రంగంలోకి దిగుతాడు. ఆయన ఒట్టిగానే ఉండడు. ఆయన బిడ్డలు నలిగిపోతూ ఉంటే, కృషించిపోతూ ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే చూస్తూ ఆయన పైన కూర్చొని పండగ చేసుకోవడానికి ఆయన మనలాంటి మనుషుడు కాదు. ఆయన నా పేరు కోసము, నా నామము కోసము
నా కోసం స్టాండ్ తీసుకొని నిలబడాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటే నేను అక్కడ కూర్చొని ఊరికనే ఉంటానా? నేను ఆయనకి పోయి నేను ఏం చేస్తాను, యుద్ధ ప్రాతిపదికన నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి మనకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ముందుకు రావాలే. కానీ ఇప్పుడు చెప్పు, మనం అందరం ఇప్పుడు ఏ అధికారంలో ఉన్నాం? మనం అందరం ఏ అధికారం? దేవుడు మనకేం అధికారం ఇచ్చాడు? దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. అట్లా సరేనా? ఇప్పుడు దేవుని పిల్లలు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధన చేస్తారు. దేవా నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఇంత శక్తిమంతుడివి అని చెప్పేసి ఆరాధన చేస్తారు. ఎవరిలాగా? దావీదులాగా. దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి ఏం చేశాడు? నువ్వు ఎవరన్నా ఆరాధన చేశాడు? నా రాజు అని చెప్పేసి ఆరాధన చేశాడు. నువ్వే కదయ్యా ఇశ్రాయేలుకి రాజు అంటే, అవునులే నేనేలే కానీ నాకంటే సుప్రీం కింగ్ ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేసి అట్లాగా సుప్రీం లెవెల్లో ఆరాధన చేశాడు. అట్లా అందుకని చెప్పేసి మనం కూడా ఏం చేయాలంటే ఇదే దృక్పథంలో, ఇదే కాన్సెప్ట్లో మనం కూడా దేవుణ్ణి హెచ్చించాలి, గణపరచాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హెచ్చించాలి, పూజించాలి. అదే రెస్పాన్సిబిలిటీ ఈ రోజుల్లో మనకు కూడా ఇవ్వబడుతూ వచ్చింది. ఆరాధికులు అంటే అర్థం ఏంటంటే, నా దేవుడు నాకేమై ఉన్నాడు, ఒకప్పుడు ఆ దేవుడు నమ్మక ముందు నేనేమై ఉన్నాను, నమ్మిన తర్వాత నన్ను ఏ విధంగా చేశాడు, అలాగ చేయడానికి నా దేవుడు ఏమై ఉన్నాడు, నా దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని గుర్తు చేసుకుని ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఇంకా గొప్ప చేయాలి. దాన్నే ఆరాధన అంటారు. చేద్దామా? ఏది మాట్లాడరే? చేద్దామంటే చేద్దాం, వదిలిపెట్టేది లేదు. అయిపోయింది. దేవుడి వాక్యం దీవించును గాక.